వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వచ్చేవాటికి గతంలో రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర సీఎం చేసినటువంటి అనౌన్స్మెంట్ ఆధారంగా సుమారు 80,000 వేకెన్సీకి సంబంధించి రెగ్యులర్ పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 11,000 పైగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని అవుట్సోర్సింగ్ అనమాట, వాళ్ళని కూడా రెగ్యులర్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్లకు డిస్టెన్స్ గణం అంటూ మనకి ప్రధానంగా ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రెగ్యులర్ సర్టిఫికేట్లోనే డిస్టెన్స్ డిగ్రీ సర్టిఫికేట్లతో ఉద్యోగం అంటూ రావడం జరిగింది. సో వెరిఫికేషన్లో బయటపడుతున్న బోగస్ భాగవతం ఇంటర్ డిగ్రీ కాలేజీలో డిస్టెన్స్ సర్టిఫికేట్లతో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, డిగ్రీలో సెట్ నెట్ అర్హత లేని వాళ్ళు 75% అబోనే ఉన్నారంటూ కూడా రావడం జరిగింది. సో ఇక్కడైతే రాష్ట్ర అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అనేది ఉంటాయన్నమాట. సో జాయిన్ అయినప్పుడు ఎలా చేయాలి, వీరి డిస్టెన్స్ ఇట్లా అన్నీ పెట్టుకొని జాయిన్ అవ్వడం జరిగింది. కానీ రెగ్యులర్ సర్టిఫికేట్స్ ఆధారంగానే ఇలా సెలక్షన్ ప్రాసెస్లో ఈ యొక్క విధానం ఉంటుంది అనే విధంగా ఇక్కడ రావడం జరిగింది. మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. బోగస్ అనమాట, బోగస్ విధంగా ఇక్కడ బయటపడుతున్నాయి అక్రమాలు అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి వెరిఫికేషన్లో వెల్లడైన కొన్ని నిజాలంటూ కూడా మనకి హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది అనమాట. డిస్టెన్స్ సర్టిఫికేట్లే ఎక్కువ అంటూ 2000 సంవత్సరం నుంచి 2007 ప్రిలిమ్స్ నేతృత్వంలో ఈ యొక్క త్రిమేన్ కమిటీ వారి ఎంపిక చేసిందంటూ కూడా కమిటీకి సంబంధించి, అదేవిధంగా కర్ణాటక, బీహార్, తమిళనాడు, రాజస్థాన్, యూపీ, ఢిల్లీతో పాటు పలు యూనివర్సిటీల నుంచి డిస్టెన్స్ సర్టిఫికేట్లు సంపాదించారంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. డిగ్రీలో పర్మనెంట్ అయ్యేది తక్కువే రాష్ట్రానికి సంబంధించి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ లెక్చరర్కి సంబంధించి ఇంటర్ సంబంధించి 3,686 వరకు ఉన్నారు. డిగ్రీకి సంబంధించి 811, అదేవిధంగా పాలిటెక్నిక్ సంబంధించి 443 వరకు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నారంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర సీఎం అయితే గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందనమాట. ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ లెక్చరర్ నుంచి 15 అంశాలతో కూడిన డేటాను కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు వెరిఫై డిఐఓలకు పంపించారు. ప్రస్తుత కమిషనరేట్లో మరోసారి వెరిఫికేషన్ జరుగుతుంది. 2-3 రోజుల్లో ఈ యొక్క ప్రక్రియ కూడా పూర్తవుతుందంటూ, దీనికి సంబంధించి 50% మినిమం మార్క్స్ పాస్ అయి ఉండాలి. డిగ్రీ కాలేజీలో పనిచేసిన వారికి నెట్, సెట్, పిహెచ్డీ ఉండాలి. దీంతోపాటు 2014 జూన్ ముందు పనిచేస్తున్న వారే ఉండాలి అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఇక్కడ రెగ్యులేట్ చేసే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ మొదలైంది ఈ ప్రక్రియ, ఇంకా కంప్లీట్ కాల. మనకి దీని గురించి అప్ టు ఇన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది, ఇంకా క్లారిటీ డీటెయిల్స్ అనేవి. ఇక్కడైతే కొన్ని రూల్స్ అయితే మనకు అర్థమైనాయి. 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందన్నమాట ఇది అయి ఉండాలి అంటూ ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే అప్పటికే జాబ్లో జాయిన్ ఉండాలి. అప్పట్లో వీరు చేసినటువంటి ఈ యొక్క డిస్టెన్స్ సర్టిఫికేట్స్ వల్ల వివిధ రకాల ఈ స్టేట్స్ సంబంధించి యూనివర్సిటీస్ ఉంటాయి కదా పెద్ద వాటిలో చేసిన సర్టిఫికేట్లు తెచ్చుకొని వీళ్ళు జాయిన్ అయ్యారంటూ దానికి సంబంధించి కూడా రావడం జరిగింది. అదేవిధంగా మినిమం ఈ యొక్క డిగ్రీ స్థాయికి చెప్పేవారికి ఈ యొక్క సర్టిఫికేట్లో 50% అబవ్ స్కోర్ ఉండాలన్నమాట వీళ్ళకి. అదేవిధంగా నెట్, సెట్, గేట్ కానీ ఈ యొక్క పిహెచ్డీ సంబంధించి ఇవన్నీ వీళ్ళు క్వాలిఫై అయినట్లు కూడా ఉండాలంటూ కొన్ని మెజర్మెంట్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అవన్నీ ఎవరైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళని ఫైనల్ లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ రావడం జరిగింది. సో మనకైతే ఈరోజు ప్రధానంగా కొంతవరకు మాత్రమే రావడం జరిగింది. దీని గురించి ఇంకా క్లియర్గా రావాలి. ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసా మొత్తం అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి లెక్చరర్స్ కానివ్వండి, వివిధ రకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రజెంట్కి సంబంధించి ఈ యొక్క శాఖకు సంబంధించి మనకి ఫైల్ అనేది కదిలింది. దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు క్లియర్ డేట్ అనేది ప్రజెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.